అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో ఈ దీపావళి ఎనర్జీస్లో మీ లైఫ్లో మీరు ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు, ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు అన్నది చెక్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఈ దివాళీ టైంలో నేను మిమ్మల్ని అందరినీ ఒక చిన్న వర్క్ చేయడం కోసం ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. ఇట్స్ నథింగ్ బట్ ఎలా అంటే జాయ్ని స్ప్రెడ్ చేయాలి అని చెప్పేసి. సో ఈ వర్క్ ఒక్కరు చేసినా పర్లేదు, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇది మనం జస్ట్ ఇక్కడ మాటల్లో మాట్లాడమే కాకుండా చేతలు చేస్తున్నాము అంటే యాక్షన్స్లో చూపిస్తున్నాము అన్నట్లు ఉంటుందని చెప్పేసి. సో ఈ దీవాళీ టైంలో పర్సనల్గా నేను చేస్తుంది ఏంటి అని అంటే, నేను నా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నా స్తోమతలో నాకు ఎంతైతే ఉందో అంతలో కొంచెం స్వీట్స్ లాంటివి తీసుకొని బయటికి వెళ్ళి ఎవరైనా కొంచెం నీడీ వాళ్ళు, నాకు అలా అనడం కూడా ఇష్టం అనిపించదు, బట్ కొంచెం మనకంటే లైక్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోలేని టైం లైక్ ఆ మూమెంట్లో ఉన్నారు వాళ్ళ లైఫ్లో. సో అలాంటి వాళ్ళ కోసము స్వీట్స్ ఇవ్వడము, జాయ్ని స్ప్రెడ్ చేయాలి, లైట్ని వాళ్ళ లైఫ్లో కూడా స్ప్రెడ్ చేయాలి అన్నది నా ఇంటెన్షన్. సో నేను ఈ స్టెప్ తీసుకుంటున్నాను ఈ దీవాళీ టైంలో. సో నేను రేపు వెళ్ళి ఇలా చేస్తున్నాను, అంటే స్వీట్స్ ఇవ్వడం లాంటిది అందరికీ అనేది చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఏంటి ఇప్పుడు అని అంటే, నేను మిమ్మల్ని అందరినీ కూడా ఇలా లైట్ని జాయ్ని స్ప్రెడ్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియోలో ఇన్వైట్ చేస్తున్నాను. సో మీరు చేయాల్సింది పెద్ద వర్క్ లాంటిది ఏమీ అవసరం లేదు, చిన్నది. ఒకరి లైఫ్లో మనం ఒక చిన్న లైట్ని తీసుకొచ్చాము, ఒక జాయ్ని తీసుకొచ్చాము అన్నట్లు అనమాట. సో మీకు అయినంత వరకు ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ ఎవరికైనా కిడ్స్కి ఇవ్వడం లాంటిదో, లేకపోతే మీకు తగినంతలో ఓకే యానిమల్స్కి హెల్ప్ చేయడం లాంటిదో ఓకే. సో ఎవరికైనా చిన్న లైక్ కొంతమందికి టపాసులు కాల్చాలని ఉంటుంది, బట్ ఫినాన్షియల్ స్టేటస్ సరిగ్గా లేనందుకు కొంతమంది కిడ్స్ పాపం ఎలా అంటే ఇంకా దాన్ని ఎంజాయ్ చేయలేరు. సో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నారు అని అంటే కనుక, సో మీరు ఇలా జాయ్ని స్ప్రెడ్ చేస్తూ ఒక ఫోటో తీసుకోండి. ఒక ఫోటో తీసుకొని నా ఇన్స్టాగ్రామ్లో మీరు నన్ను ట్యాగ్ చేసి ఆ ఫోటోని పంపించండి. ఆ ఫోటో లైక్ అంటే ఎలా అంటే మీరు ఆ జాయ్ని ఆ లైట్ని స్ప్రెడ్ చేస్తున్నట్లు అనమాట. చిన్న వర్క్ అయినా పర్లేదు. నన్ను అడిగితే కైండ్నెస్ యాక్ట్ వచ్చేసి అనుకోవడమే గ్రేట్. అది ఎంత చిన్నదైనా సరే పర్లేదు, బట్ దాని నుంచి వచ్చే ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా లైక్ స్ప్రెడ్ అవుతుంది, రైట్? సో అందుకని ఒక చిన్న వర్క్ చేసినా సరే పర్లేదు, ఆ ఫోటో తీసుకొని మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేసి పంపండి నాకు. సో నేనేం చేస్తాను అంటే ఈ ఫొటోస్ అన్నిటినీ తీసుకొని నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరి నేమ్ ఎవరైతే ఇలా జాయ్ని స్ప్రెడ్ చేశారో వాళ్ళందరి నేమ్స్ని మెన్షన్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక వీడియో చేసి ఇంకా పోస్ట్లో మీ పిక్స్ అన్ని పెడతాను. సో లైక్ థ్యాంక్ యూ, మీరందరూ లైక్ జాయ్ని స్ప్రెడ్ చేయడానికి హెల్ప్ చేశారు, ఒక స్టెప్ తీసుకున్నారు అన్నట్లుగా మీ ఫొటోస్ అన్నిటిని నేను మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఓకే, మన లైక్ సోల్ మెంబర్స్ అన్నట్లు. ఓకే, సో ఏదో పెద్దది అవసరం లేదు, చిన్న యాక్ట్ అయినా సరే, చిన్న యాక్ట్ చాలు. సో మీరు చేస్తున్నారంటే ఖచ్చితంగా నాకు ఫోటో షేర్ చేయండి. వాట్సాప్లో కూడా షేర్ చేయొచ్చు. మీకు తెలిసిందే కింద వాట్సాప్ నంబర్ ఉంది, ఆ నంబర్కి మీ పిక్ పంపిస్తే సరిపోతుంది. నేను మీ పిక్తో పాటు మీ నేమ్ కూడా పంపించండి. సో నేను అది పోస్ట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఏదో నేనైతే అట్లీస్ట్ ఒక పర్సన్ చేసినా చాలు అన్న ఎక్స్పెక్టేషన్లోనే ఉన్నాను. ఎంతమంది చేస్తే అంత గ్రేట్, ఎందుకంటే లైట్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి మీనింగ్. బట్ ఒక్కరు చేసినా సరే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకు అని అంటే ఈ రీడింగ్స్ ఏదైతే ఉందో, ఈ గైడెన్స్ యూనివర్స్ నుంచి ఏదైతే వస్తుందో మీకు జస్ట్ మాటల్లోనే జస్ట్ వినడమే కాకుండా మీరు నిజంగానే దాన్ని తీసుకొని స్టెప్స్ తీసుకుంటున్నారు, యాక్షన్స్ తీసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, ఆ కైండ్నెస్ని ఆ లైట్ని స్ప్రెడ్ చేస్తున్నారు అన్నట్లు, అంటే ఒక కైండ్ ఆఫ్ ఎస్ దిస్ ఈజ్ వర్కింగ్ అన్నట్లు అనిపిస్తుంది, రైట్? అలా అనమాట. సో కాబట్టి ఏదైనా సరే ఒక చిన్న వర్క్ ఎలా చేసినా సరే పర్లేదు, మీరు ఆ పిక్ తీసుకొని నన్ను ట్యాగ్ చేసి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేమ్ వచ్చేసి సుహానా తేజ, నా పిక్ ఉంటుంది, మీకు తెలిసిందే, రైట్? చాలామంది మన తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో సుహానా తేజ అని చెప్పేసి టైప్ చేసి ట్యాగ్ చేసి పంపండి. అండ్ ఫోన్ నెంబర్ కూడా కింద వాట్సాప్లో ఉంది, కాబట్టి మీకు ట్యాగ్ చేయడం కష్టం అవుతే ఇన్స్టాగ్రామ్లో నాకు వాట్సాప్లో మీ పిక్ని పంపండి. ఓకే, సో చూద్దాం మరి ఎంతమంది ముందుకు వస్తారు, ఎంతమంది జాయ్ని స్ప్రెడ్ చేస్తున్నారు, లైట్ని స్ప్రెడ్ చేస్తున్నారు అన్నది. ఓకే,
సో ఎనీవే మరి రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. మంచి బ్యూటిఫుల్ టైమ్ అండ్ అమావాస్య టైంలో దివాళీ వస్తుంది కాబట్టి నెగిటివ్ ఎనర్జీస్ అంతా ఎండ్ అయిపోయి ఇప్పుడు న్యూ బిగినింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది మన లైఫ్లో. అంటే ఒక డార్క్నెస్, ఒక ఈవిల్నెస్ అనేది ఎండ్ అయిపోయింది. అది మన పర్సనల్గా అవ్వచ్చు, మన లైఫ్ సిచ్యువేషన్స్లో అవ్వచ్చు. అది ఎండ్ అయిపోయి ఒక లైట్ అన్నది, ఒక పాజిటివిటీ, ఒక హోప్ అన్నది మన లైఫ్లోకి రాబోతుంది అన్నట్లు ఈ ఫెస్టివల్ ఒక మీనింగ్ అనమాట. సో అదే ఎనర్జీస్తో మరి చూద్దాము మీరు మీ లైఫ్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలాంటి బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి, ఎలాంటి చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలామంది పర్సనల్గా నార్మల్గానే లైక్ కొన్ని థింగ్స్ని పోస్ట్ చేస్తూ ఉంటారు, కొన్ని నాకు చెప్తూ ఉంటారు. బట్ ఇలాంటి టైంలో మనం స్ప్రెడ్ చేస్తే ఏమవుతుంది అని అంటే, ఎందుకు అని అంటే నేను ఒక్కటి మాత్రం అగ్రీ చేస్తాను, మంచితనం చాలా స్లోగా నడుస్తుంది. యాక్చువల్లీ మనం పాజిటివిటీ స్ప్రెడ్ చేద్దాం అని అంటే అసలు ఒక్కొక్క స్టెప్కి చాలా టైం పడుతుంది. అదే నెగిటివిటీ ఇలా స్ప్రెడ్ అయిపోతుంది ఈజీలీ అనమాట. సో అందుకని నేను ఇన్వైట్ చేసేది కూడా ఏంటి అని అంటే, ఒక లైక్ ఒక డ్రాప్ ఇంకొక డ్రాప్ అంటూ ఒక ఫుల్ ఓషన్ తయారవుతుంది, రైట్? అలా అనమాట. సో ఆ ఇంటెన్షన్తో కొంచెం స్పీడప్ అవుతుందేమో అన్నట్లు నా ఇంటెన్షన్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఈ స్టోరీస్ బయటికి వెళ్ళాయి, మిగతా వాళ్ళు ఎవరైనా చూసారని అంటే వాళ్ళకు కూడా ఆ ఇంటెన్షన్ అనిపిస్తుంది, ఎస్ నేను హెల్ప్ చేయాలి, నేను కూడా లైట్ని, లవ్ని స్ప్రెడ్ చేయాలి ఈ వరల్డ్లో అన్నట్లు ఫీలింగ్ అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ టైంలో ఎప్పుడైతే మనం మన గురించే ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉంటామో ఆ స్ట్రెస్లో ఉంటాము. ఎప్పుడు ఇది జరగలేదు, అది జరగలేదు, ఎప్పుడు నా లైఫ్ బాగుంటుందా అన్న ఎనర్జీలో ఉండి మెంటల్లీ బాధలో ఉంటామన్నమాట. కానీ మనం ఎప్పుడైతే జాయ్ని, లవ్ని ఒకరికి స్ప్రెడ్ చేసామో, ఆ చిన్న వర్క్ అయినా సరే అది ఒక్కసారి మన లైఫ్లో చాలా పాజిటివిటీని తీసుకొస్తుంది. ఆ మెంటల్ స్ట్రెస్, ఆ నెగిటివిటీ ఏదైతే నడుస్తుందో ఒక్కసారి అది ఎండ్ అయిపోయి మనకు హ్యాపీనెస్ అనేది లైక్ విత్ ఇన్ మనసులో నుంచి వస్తుంది అనమాట. సో అది మనకు కూడా ఇండైరెక్ట్లీ హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఎనీవే చూద్దాం మరి. ఆయన చాలా ఇంట్రడక్షన్ అయిపోయింది. మరి రేపు తెలీదు, వీడియో చేయాలని అనుకుంటున్నాను నేనైతే. ద హ్యాంగ్డ్ వన్ సిచ్యువేషన్, ద హెరోఫెంట్, వన్ మోర్ మెసేజ్ యూనివర్స్. ద ఫూల్, వన్ మోర్ మేజర్ ఆర్కానా. అన్ని మేజర్ ఆర్కానా, ఆఫ్ కోర్స్ మనకి న్యూ మూన్ ఇది కూడా మేజర్ ఆర్కానే వచ్చింది, ద లవర్స్. సో మనము న్యూ మూన్ ఎనర్జీస్లో ఉన్నాం కాబట్టి ఎస్, మేజర్ చేంజెస్ నడుస్తుంది అన్నట్లు చూపిస్తుంది. సో చాలా స్ట్రాంగ్గా మీ లైఫ్లో మీరు వినే గుడ్ న్యూస్ ఇంకా బ్లెస్సింగ్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రావెల్కి సంబంధించి ఏదైనా ఆలోచిస్తున్నారు మీలో, ఎక్కడికైనా డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళాలి, డెస్టినేషన్కి తిరిగి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. బట్ చాలా టైం నుంచి జరగట్లేదు, ఏదో అన్నెసరిగా డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతూ ఉన్నారు అని అంటే, న్యూ బిగినింగ్స్ అనేది రాబోతుంది, ట్రావెలింగ్ అనేది జరగబోతుంది. ఏదో ప్లేస్కి వెళ్ళడం మీరు ఇప్పుడు వరకు ప్లాన్ చేస్తూ ఉన్నారు అని అంటే కనుక ఇప్పుడు ఈ ప్లాన్ అనేది సక్సెస్ అవుతుంది. ఐమ్ సారీ, ఈ ప్లాన్ అన్నది సక్సెస్ అవుతుంది. మీరు ట్రావెల్ చేయబోతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. అయితే కొంతమందికి భయం వల్ల కూడా మీరు వేరే ప్లేస్కి వెళ్తే నేను అక్కడ సెట్ అవుతానో లేదో, ఆ ప్లేస్ గురించి తెలుస్తుందో లేదో, ఒకవేళ ఒక్కరే వెళ్తుంటే కనుక అలోన్గా ఉండగలుగుతానో లేదో, హెల్ప్ ఉంటుందో లేదో అని చెప్పేసి డౌట్స్ వస్తూ ఉండొచ్చు. సో అందుకే ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే, మీకు ఆ న్యూ బిగినింగ్స్ రాబోతుంది, ఆ అడ్వెంచర్స్ అనేది రాబోతుంది, ట్రావెల్స్ అనేది కూడా జరగబోతుంది మీ లైఫ్లో ఈ దీపావళి ఎనర్జీస్లో. సో కాబట్టి ప్రస్తుతానికి మీకు ఏంటి, ఇది అడ్వెంచర్ లాగా అనిపించినా, కొత్తగా అనిపించినా స్టార్ట్ చేసేసేయండి. ఎందుకు అని అంటే, ఈ చిన్న రిస్క్ తీసుకోవడం వల్ల మీ లైఫ్ కంప్లీట్లీ చేంజ్ అవుతుంది, చాలా ఫ్రీడమ్ వస్తుంది. అండ్ ఒక్కసారిగా ఏంటి అని అంటే, ఏదో కొత్త వర్క్ నేను చేశాను, నేను లైక్ ఇప్పుడు వరకు చేయలేను అన్నది నేను చేశాను అన్న కాన్ఫిడెన్స్ అనేది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీకు ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఈ టైంలో మీరు ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయండి. మీ ఇంట్యూషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది. సో కాబట్టి మోస్ట్లీ మీ ఇంట్యూషన్ నమ్ముతున్నారు కాబట్టి రాంగ్ స్టెప్ తీసుకునే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంది. ఈవెన్ దో ఇది అడ్వెంచర్గా ఫీల్ అయినప్పటికీను పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది, చాలా ఫ్రీడమ్ వస్తుంది, ఫుల్ జాయస్గా ఉంటుంది సిచ్యువేషన్ అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది. ఓకే, సో న్యూ బిగినింగ్స్ అన్నది, ట్రావెల్ అన్నది, అడ్వెంచర్స్ అన్నది రాబోతుంది. మీరు ఈ ఎనర్జీస్లో ఇది రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ కొంతమందికి ఇప్పుడు ఏంటి అని అంటే, మీరు ఏదో సిచ్యువేషన్కి సంబంధించి సరెండర్ అయ్యారు ప్రస్తుతానికి.
అంటే ఇంకా అంతా లెట్ గో చేసేసి, అంటే ఆ పర్సన్ గురించి అవ్వచ్చు, జాబ్ గురించి, లేకపోతే మీ గురించి మీరు తెలుసుకోవాలి, ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఏదైనా నడుస్తుంది, కానీ మీకు దానికి సంబంధించి ఇంకా ఏం చేయాలో తెలీదు. ఆల్రెడీ తీసుకోవాల్సిన స్టెప్స్ తీసేసుకున్నారు, ఎంత హార్డ్ వర్క్ చేయాలో చేసేసారు, ఫైట్ చేశారు, అంతా అయిపోయింది. కానీ ఏంటి అంటే రిజల్ట్ అయితే రాలేదు, ఆన్సర్స్ అయితే దొరకలేదు. సో ఇంకా అంత ట్రై చేసి ఇంత చేసినా ఇప్పుడు రావట్లేదు, కాబట్టి ఇప్పుడు నేను దీన్ని అంతా యూనివర్స్కే వదిలేస్తున్నాను అని చెప్పేసి సరెండర్ అవ్వడం అనమాట. సో ఇలా మీరు కనుక ఎవరైనా సరెండర్ అయ్యారు అని అంటే మాత్రం యూనివర్స్ నుంచి మీకు ఏంటి అని అంటే ఈ సరెండరింగ్ టైంలో, ఈ మూమెంట్లో డెఫినెట్లీ మీరు ఆన్సర్స్ చూడబోతున్నారు. మీకు ఈ సిచ్యువేషన్కి ఆటోమేటిక్లీ ఆన్సర్ అనేది రాబోతుంది. మీరు పెద్దగా ట్రై కూడా లైక్ ఇప్పుడు ఎలా అంటే సరెండర్ అయిపోయారు కాబట్టి ఈ వర్క్ ఎలా నడుస్తుందనంటే మీరు ట్రై కూడా చేయలేదు, అంటే ఈజీగా ఎలా జరిగిపోవడం అనమాట. అండ్ మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుందనంటే ఈ వర్క్ జరిగిపోయిన వెంటనే, ఈ ఆన్సర్స్ వచ్చిన వెంటనే, ఓ ఇది ఇంత సింపులా, నేను దీని గురించి ఇంతగా ఆలోచించానే, ఇంత స్ట్రెస్ తీసుకున్నానే అని చెప్పేసి మీరు ఫీల్ అవ్వడం. కానీ అక్కడ అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇది చాలా సింపుల్ ఆన్సర్ అని చెప్పేసి మీకు అనిపిస్తుంది అనమాట. సో కాబట్టి సరెండర్ అయిన వాళ్ళకి చాలా తొందరలో మీకు ఆన్సర్స్ అనేది రాబోతుంది, సొల్యూషన్స్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయబోతున్నారు, ఆ సైలెన్స్లోనే ఆన్సర్ అనేది రాబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, ఒక్క నిమిషం. సో ఎస్, సరెండర్ అయిన వాళ్ళ కోసం మీరు ఏదైతే ఆన్సర్స్ వెతుకుతూ ఉన్నారో అది రాబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ఇంకా మీరు ట్రై చేస్తున్నారు, స్టబ్బన్గా ఉన్నారు, కొంచెము ఎలా అంటే అలసిపోతున్నప్పటికీ ఇంకా ఓపిక అయిపోయింది, చాలా ట్రై చేసేసారు, బట్ దాన్ని హోల్డ్ చేసే పెట్టుకున్నారు ఇంకా, కానీ దానివల్ల రిజల్ట్స్ ఏమీ రావట్లేదు అని అంటే అది ఏదైనా అవ్వచ్చు. అది మరి రిలేషన్షిప్, ఏ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ అయినా, కెరియర్ అయినా సరే, ప్రస్తుతానికి లెట్ గో చేసేసేయండి. ఓకే, మీ లైఫ్ని ప్రస్తుతానికి ఎంజాయ్ చేయండి, యూనివర్స్కి సరెండర్ చేసేసేయండి. సో దీనివల్ల మీకు ఆన్సర్ వస్తుంది అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. ఓకే, అండ్ కొంతమందికి చాలా చాలా స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ మీకు సంబంధించి, వేరే వాళ్ళకి సంబంధించి సడన్లీ ఒక రియలైజేషన్ రాబోతుంది అనమాట. సో ఈ పర్సన్ ఇలా, ఈ పీపుల్ ఇలా ఉన్నారు, సో నేను ఇలా అని చెప్పేసి ఒక సడన్ రియలైజేషన్స్, మీ పర్స్పెక్టివ్ అనేది ఆ సిచ్యువేషన్కి సంబంధించి కూడా చేంజ్ అవ్వబోతుంది అన్నట్లు కూడా చూపిస్తుంది. సో అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే ఇప్పటి వరకు మీరు కొంచెము అంటే యంగ్ ఎనర్జీలో, కొంచెం ఇమ్మెచ్యూర్ కైండ్ ఆఫ్ ఎనర్జీలో అని చెప్పొచ్చు. సో అలా ఉన్నారు, అవతల వాళ్ళు ఎలా మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు ఏంటి అని అర్థం చేసుకొని సిచ్యువేషన్లో కనుక ఉండింటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందని అంటే మీరు దాని నుంచి బయటకు వచ్చేసి అన్నీ క్లియర్గా చూడబోతున్నారు. అంటే ఎలాంటి వాళ్ళు, మనుషులు ఎలాంటి వాళ్ళు, మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళు మీ నుంచి ఏం కోరుకుంటున్నారు, ఇది సెల్ఫ్లెస్ యాక్టా లేకపోతే సెల్ఫిష్గా మీతో ఉన్నారా, మీ నుంచి మటీరియల్ గ్రోత్ ఏమైనా, మటీరియల్ హెల్ప్ ఏదైనా కోరుకుంటున్నారా ఏంటి అని చెప్పేసి మీరు ఇప్పుడు మీ పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోయి ఆ ఆన్సర్స్ అన్నీ వేరే వాళ్ళ గురించి ఇవి రాబోతున్నాయి అన్నట్లు చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి టైం అని అంటే మీరు మీ లైఫ్లో మెచ్యూర్ అవ్వబోతున్నారు, ఎమోషనల్లీ మెచ్యూర్ అవ్వబోతున్నారు, థింగ్స్ని చాలా డీప్గా వెళ్ళి ఇది జరుగుతుంది నా లైఫ్లో, ఈ ప్యాటర్న్ నడుస్తుందని చెప్పేసి అర్థం చేసుకోబోతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అందుకనే ఇది ఎందుకు బ్లెస్సింగ్ అని అంటే ఎప్పుడైతే మీరు ఇలాంటి ఎనర్జీస్ని నోటీస్ చేశారో అప్పుడు ఆటోమేటిక్లీ మీకు నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అని తెలుస్తుంది. సో ఎవరితో ఎలా దూరం ఉండాలి, ఎవరితో ఎంతవరకు షేర్ చేసుకోవాలి, ఎవరికి ఆ ఇంపార్టెంట్ ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి, ఎవరితో టైం ఎక్కువ స్పెండ్ చేయొచ్చు అని చెప్పి అర్థమవుతుంది, రైట్? సో ఈ మెచ్యూరిటీని మీరు గెయిన్ చేస్తున్నారు ఈ ఎనర్జీస్లో అన్నట్లు చూపిస్తుంది. సో అయితే కాబట్టి ఇది మనం న్యూ మూన్లో ఉన్నాం కాబట్టి ఏమవుతుండొచ్చు అంటే మేబీ కొంతమందికి 1 వీక్ ముందు నుంచే, లేకపోతే లాస్ట్ 3-4 డేస్ నుంచి కొంచెము టవర్ మూమెంట్ టైప్. అంటే టవర్ అని చెప్పడం కంటే 8 ఆఫ్ స్వర్డ్స్, ఎమోషనల్ డ్రెయిన్ అవ్వడం, బాధపడము, ఏదో మెంటలీ కంప్లీట్లీ మీరు ఏదో మీతో మీరే గొడవ పడుతూ ఉన్నట్లు ఉండడము, మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడం, ఎందుకు నేను ఇలా యాక్ట్ చేస్తున్నాను ఏంటి అని చెప్పి అనిపించడం అనమాట. సో అలా ఎందుకు అయ్యింది అని అంటే ఆ డార్క్నెస్ నుంచి లైట్ వచ్చేది. సో కాబట్టే మీరు అది చూడాలి, ఈ మెచ్యూర్ ఎనర్జీకి రావాలి, ఆన్సర్స్ తెలుసుకోవాలి, ఇప్పుడు మీకు మీ లైఫ్లో ఏంటి ఇంపార్టెంట్, ఎలా బిహేవ్ చేయాలని తెలుసుకోవాలి. కాబట్టే ఆ నెగిటివ్ మూమెంట్, స్ట్రెస్ అనేది వచ్చింది అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. సో కాబట్టి లాస్ట్ ఫ్యూ డేస్ కొంచెం డిస్టర్బ్గా ఉండింటే దాని నుంచి బయటకు వచ్చేసి మీరు కొంచెము హైయెస్ట్ వైబ్రేషన్కి ఒక ఎమోషనల్ మెచ్యూర్ పర్సన్ లాగా ఉండడానికి వెళ్ళడం కోసం ఇది జరిగింది అని చెప్పేసి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే, అండ్ ద లవర్స్ ఎనర్జీతో ఈ ఎనర్జీ నేనైతే అసలు సర్ప్రైజ్ అవ్వలేదు.
ఎందుకనంటే మనకు లాస్ట్ ఫ్యూ రీడింగ్స్ నుంచి ఇది చాలా స్ట్రాంగ్గా వస్తుంది మెసేజ్. సమ్ సార్ట్ ఆఫ్ సోల్మేట్ ఎవరో న్యూ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారు. ప్రతి ఒక్కరికి టైం లైన్ డిఫరెంట్గా ఉంటుంది. అఫ్కోర్స్ ఇది జర్నల్ రీడింగ్, రైట్? మీరు అది అర్థం చేసుకోవాలి. బట్ సమ్ న్యూ ఎనర్జీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. చాలా లవింగ్ పర్సన్, మిమ్మల్ని అర్థం చేసుకునే కైండ్ ఆఫ్ పర్సన్, హెల్ప్ఫుల్గా ఉండడము, మీకు కంపాటబుల్గా ఉండే కైండ్ ఆఫ్ పర్సన్ అన్నట్లు చూపిస్తుంది. సో అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే, మీరు మీ లైఫ్లో మీ ఎనర్జీస్ మొత్తం వేరే వాళ్ళతో ఉన్నప్పుడు, లైక్ చూపిస్తున్నప్పుడు కంప్లీట్లీ మీ అటెన్షన్ అంతా వాళ్ళ మీదే ఉండడం, ఎంతో ట్రై చేయడము. గుర్తుపెట్టుకోండి, లవ్ ఎప్పుడైనా సరే సింపుల్గా ఉంటుంది, అంతే. కష్టపడుతూ ఉన్నారు అని అంటే చాలా స్ట్రగుల్ చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడడం కోసము, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కోసము మీరే ట్రై చేస్తూ ఉన్నారు, ఎగ్జాస్ట్ అవుతున్నారు, ఎమోషనల్ డ్రైన్ అవుతున్నారంటే అది కార్మిక్ కనెక్షన్. ఓకే, ఐ నో చెప్పిన వెంటనే కొంతమందికి డిస్టర్బ్గా అనిపిస్తుంది. ఎందుకంటే లవ్ వచ్చేసి ఎప్పుడైనా సరే ఈజీగా ఉంటుంది, మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, అది న్యాచురల్గా జరుగుతుంది. ఓకే, ఎందుకంటే మీరు ఎంత చూపిస్తున్నారో అవతల పర్సన్ కూడా మీ మీద అంతే ఇంట్రెస్ట్ ఉంటుంది, రైట్? మీరు ఎందుకు కష్టపడాలి, ఎందుకు ఒకరికి వెళ్ళి నువ్వు నన్ను ఇష్టపడు, నువ్వు నాతో ఇలా ఉండు అని చెప్పాల్సిన అవసరం లేదు. లవ్ ఉంటే అది ఆటోమేటిక్గా జరుగుతుంది. మీరు ఎందుకు చేయాలి? లవ్ అంటేనే అది, రైట్? ఫ్రీడమ్, లవ్ ఈజ్ ఫ్రీడమ్, జాయ్. కాబట్టి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, స్ట్రగుల్ చేయాల్సిన అవసరం లేదు. సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. అండ్ మళ్ళీ ఈ మెసేజ్ కూడా చాలా స్ట్రాంగ్గా రిపీట్ అవుతుంది రీసెంట్ రీడింగ్స్లో. మీరు ఈ ఎమోషనల్ ఎనర్జీస్కి, మెచ్యూర్ ఎనర్జీకి వచ్చారు అని అంటే ఇలాంటి మెచ్యూర్ లవ్ మీ లైఫ్లోకి వస్తుంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో కాబట్టి సమ్ సార్ట్ ఆఫ్ న్యూ పర్సన్ ఎంటర్ అవ్వడం, అండ్ ఈ పర్సన్ ఎనర్జీ ఏంటి అని అంటే కంప్లీట్ అటెన్షన్ మీ మీద ఉంది. ఓకే, అంటే మీతో ఉండాలి, మీ గురించి అర్థం చేసుకోవాలి, మీతో టైం స్పెండ్ చేయాలి, మీకు హెల్ప్ చేయాలనో లేకపోతే అంటే ఇంకా మీతో ఉండాలి. ఓకే, లవింగ్ ఎనర్జీలో. సో అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఎస్, సెలబ్రేషన్స్, అఫ్కోర్స్ దివాళీ మనము ఈ టైంలో ఉన్నాం కాబట్టి సెలబ్రేషన్స్ కూడా రాబోతున్నాయి, న్యూ బిగినింగ్స్ వస్తున్నాయి, స్టెబిలిటీ లైఫ్లోకి వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఈ టైంలో నేను చెప్పాల్సింది కాదు, ఇది జనరల్ అయినా సరే, ఇంటిని ఎంత క్లీన్గా ఉంచుకుంటే అంత బెస్ట్. ఎప్పుడైనా సరే క్లీన్గానే ఉంచుకోవాలి, అది నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ఓకే, అది బేసిక్ థింగ్, రైట్? బట్ ఈ టైంలో మీరు స్పెషల్లీ మీ లైఫ్లో ఎవరైనా లోగా ఎనర్జీ ఫీల్ అవుతున్నారు, ఎగ్జాస్టెడ్గా అనిపిస్తుంది, ఏదో బరువుగా అనిపిస్తుంది బాడీ అంతా అంటే కనుక ఈ టైంలో మీరు ఏం చేస్తారనంటే ఇల్లు మొత్తం అంతా ఒకసారి మాప్ లైక్ తుడిచేసి విండోస్, డోర్స్ ఓపెన్ చేసేసేయండి. ఓకే, సో ఇంట్లో కర్టన్స్ కనుక ఏదైనా కర్టన్సో లేకపోతే బెడ్షీటో ఏదైనా థింగ్స్ ఉన్నాయంటే గ్రీన్ కలర్వి పెట్టేసేయండి ఇంట్లో. సో దానివల్ల ఏంటంటే పాజిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది, కామ్నెస్ ఇంప్రూవ్ అవుతుంది. మీలో ఏదైతే ఆ నెగిటివ్ ఎనర్జీ స్టక్ అయ్యి ఫ్యాటిక్గా ముందుకు వెళ్ళక లైక్ స్టక్ అయినట్లు ఫీల్ అవుతున్నారనంటే ఆ ఎనర్జీస్ అంతా రిమూవ్ అయిపోయి ఆ పాజిటివిటీ మీ లైఫ్లో ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మనము ఈ లైట్ని కూడా ఎందుకు పెడతాము దీపావళి టైంలో అని అంటే ఆ ఇంట్లో అయినా సరే మన ఎన్వైర్న్మెంట్లో ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసేసేయాలి, ఆ పాజిటివిటీని, ఆ లైట్ని తీసుకొని రావాలి అన్న ఉద్దేశంతో పెడతామన్నమాట. సో కాబట్టి మీరు కూడా ఇంట్లో అలా పెట్టేసి లైక్ ఆ జాయ్ని స్ప్రెడ్ చేయండి. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ముందు చెప్పినట్లు మీలో ఎవరైనా సరే ఆ జాయ్ని స్ప్రెడ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఫొటోస్ షేర్ చేయండి, అసలు మర్చిపోకండి. నన్ను ట్యాగ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేమ్ వచ్చేసి సుహానా తేజ. ఓకే, సో ఎనీవే బాయ్, టేక్ కేర్.